వెల్కమ్ బ్యాక్ టు అవర్ జేహెచ్ టీవీ ఛానల్. ఎవరైతే మన యొక్క ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో భాగంగా అందరికీ ముందుగా నమస్కారం అండి. జూనియర్ ఎన్టీఆర్ యొక్క ఈ మధ్యకాలంలో రీసెంట్గా 2 సాలిడ్ పిక్స్ బయటకు వచ్చాయి. ఒకటి ప్రశాంత్ నీల్ మూవీలో స్టార్ట్ చేసినటువంటి పిక్, ఒకటి రీసెంట్గా వార్ 2లో స్టైలిష్ లుక్తో రిలీజ్ చేసినటువంటి మరొక లుక్. ఈ 2 లుక్స్ను ఒకసారి మనం పరిశీలించినట్లయితే దాదాపు ఫస్ట్ ప్రశాంత్ నీల్ మూవీ మరియు ఎన్టీఆర్ కాంబినేషన్లో రిలీజ్ చేసినటువంటి షూటింగ్ యొక్క ఏరియా యొక్క లుక్ చూసినటువంటి తెలుగు ప్రేక్షకులు కానీ మరియు యావత్ భారతదేశ యొక్క సినీ ప్రేక్షకులు కానీ అవాక్కయ్యారు. దాదాపు 2500 మందితో షూటింగ్ స్టార్ట్ చేసినటువంటి ప్రశాంత్ నీల్ యొక్క మాస్ జాతర ఏ విధంగా ఉంటుందో ఆ యొక్క పిక్ను మరియు ఆ యొక్క షూటింగ్ స్పాట్ యొక్క విశేషాలను చూసినప్పుడు మనకు అర్థమవుతుందన్నమాట. ఒక రేంజ్లో ఉండబోతుందని. ప్రశాంత్ నీల్ అంతకు ముందు కాలంలో కేజీఎఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2 మరియు సలార్ 1తో ఫుల్ జోస్ మీద బ్లాక్ షేడ్తో బ్లాక్ మయం చేసి ప్రేక్షకులను మిస్మరైజ్ చేసేటువంటి టాలెంట్ ఉన్నటువంటి ప్రశాంత్ నీల్ ఇప్పుడు ఎన్టీఆర్తో వస్తున్నాడంటే ఒక రేంజ్లో ఒక పీక్ లెవెల్లోనే ఉంటుందన్నమాట. ఎందుకంటే ప్రశాంత్ నీల్కి జూనియర్ ఎన్టీఆర్తో చేయాలని చాలా రోజుల నుంచి ఉన్నటువంటి ఒక ఆకాంక్ష అన్నమాట. ఆ యొక్క కోరిక త్వరలోనే తీరబోతుంది. ఆ యొక్క భాగంలోనే ఎన్టీఆర్ని ఎలా చూపించాలి, ఎలా ప్రేక్షకుల్ని ఇంకా మిస్మరైజ్ చేయాలి అనేటువంటి కోణంలోనే ఈ ఖర్చుకు వెనకాడకుండా షూటింగ్ స్టార్టింగ్లోనే హైప్ క్రియేట్ చేశారు ఆ యొక్క మూవీతో. ఇంకొక మూవీ దాదాపు వార్ 2తో ఈ మధ్య ముంబైలో వీధుల్లో చక్కర్లు కొట్టినటువంటి జూనియర్ ఎన్టీఆర్ మరియు హృతిక్ రోషన్ ఏవైకే ఫిలిమ్స్ యొక్క ఆధ్వర్యంలో వస్తున్నటువంటి వార్ 2, వార్ 1 ఏ రేంజ్లో ఆడిందో ఆ రేంజ్కి తగ్గకుండా ఒక రేంజ్లో జూనియర్ ఎన్టీఆర్ని నెగిటివ్ షేడ్లో చూపించడానికి ఆకాష్ చోప్రా యొక్క నిర్మాణ సారథ్యంలో అయాన్ ముఖర్జీ చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రయోగంలో జూనియర్ ఎన్టీఆర్ యొక్క బాలీవుడ్ యొక్క ఎంట్రీ ఘనంగా ఆల్రెడీ దేవరా 1తో చాటినటువంటి ఆరంగేటం అనేటువంటిది ఇంకా వార్ 2తో ఒక రేంజ్లో ఉండబోతుందని కూడా రీసెంట్గా స్టైలిష్ లుక్స్తో రిలీజ్ చేసినటువంటి ఫోటో ఒకటి బయటికి రావటం జరిగింది. ఆ ఫోటో యొక్క ఇమేజ్ చూసినటువంటి అందరూ అవాక్ అవుతున్నారు. అంతటి స్టైలిష్ లుక్స్ తోటి ఫుల్ కోటు మరియు ఒక దాదాపు స్టైలిష్ విలన్ లాగా చూపించబోతున్నాడు అనేటువంటిది కూడా ఆ యొక్క పిక్ ద్వారా కూడా మనకి అర్థమవుతుందన్నమాట. ఈ విధంగా దాదాపు ఈ యొక్క వార్ 2 కూడా ఆల్మోస్ట్ దాదాపు సినిమా షూటింగు ఫినిష్ చేసుకొని దాని యొక్క ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమైనటువంటి తరుణంలో ఈ యొక్క మూవీ యొక్క అప్డేట్స్ కూడా ఈ యొక్క రిలీజ్ డేట్స్ కూడా దాదాపు 2025 యొక్క ఆగస్టు 15నే రిలీజ్ చేయడానికి వార్ 2 సిద్ధంగా ఉంది. దాని తర్వాత వచ్చినటువంటి రీసెంట్గా ప్రశాంత్ నీల్ మూవీ ప్రొడక్షన్ నెంబర్ 31లో అడుగుపెట్టినటువంటి జూనియర్ ఎన్టీఆర్ యొక్క దాదాపు ఈ యొక్క మూవీ కూడా శరవేగంగా పక్కా స్క్రిప్ట్ తోటి చాలా రోజుల నుంచి చాలా రోజుల నుంచి ప్రశాంత్ నీల్ దాదాపు ఏదైతే సలార్ ఉందో సలార్ తర్వాత ఎటువంటి సినిమా కూడా ఒప్పుకోకుండా ఈ యొక్క ఎన్టీఆర్ మూవీతోనే నిమగ్నమయ్యి ఇప్పటి వరకు కూడా స్క్రిప్ట్ పనులని సక్సెస్ఫుల్గా ఒక పక్కాగా సిద్ధం చేసుకొని యుద్ధ రంగంలోకి దిగినట్టు స్టార్టింగ్లోనే దాదాపు 2500 మంది యొక్క ఆర్టిస్టులతోటి షూటింగ్కి దిగినటువంటి ఈ యొక్క ప్రశాంత్ నీల్ ఈ యొక్క మూవీ ఎలా ఉండబోతుందో కూడా మనము చెప్పవచ్చు అనమాట. ఇంకా ఈ యొక్క ప్రశాంత్ నీల్ మూవీలో రిలీజ్ చేసినటువంటి ఆ యొక్క షూటింగ్ స్పాట్స్ చూసినట్లయితే ఒక రేంజ్లో మాస్ జాతర కురిపించేటువంటి అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇంకా చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీలో హీరోయిన్గా కూడా రుక్మిణి వాసంత్ని ఈ మధ్యకాలంలో తెలుగులో ఏ హీరోకి కూడా సైన్ చేయనటువంటి ఈ యొక్క కన్నడ బ్యూటీ రుక్మిణి వాసంత్ జూనియర్ ఎన్టీఆర్ అనగానే ఎటువంటి ఆలోచనలు లేకుండా 2 ఆలోచనలు లేకుండా సైన్ చేసి హీరోయిన్గా పక్కన నటించడానికి కూడా చాలా ఆసక్తి చూపిస్తుందన్నమాట. ఈ విధంగా ఈ 2 యొక్క మూవీస్లో యొక్క లుక్స్ పరంగా కానీ వాళ్ళ యొక్క డైరెక్షన్స్ పరంగా కానీ ఉన్నటువంటి డైరెక్టర్స్, అక్కడేమో అయాన్ ముఖర్జీ ఈ యొక్క ఎన్టీఆర్ నీల్ మూవీలో ప్రశాంత్ నీల్ మూవీ యొక్క డైరెక్టర్స్ మామూలు డైరెక్టర్స్ కాదు, ఇండియాని షేక్ చేసేటువంటి డైరెక్టర్స్ కావున ఇంకా మూవీ పరంగా ఈ 2 మూవీస్లో స్ట్రాంగ్గా ఒక
సాలిడ్ హిట్ కొట్టడానికి సిద్ధమవుతున్నట్లుగానే మనకి ఈ యొక్క లుక్స్ చూస్తే కూడా మనకి అర్థమవుతుంది. ఏదేమైనా సరే ఈ యొక్క 2025లో ఆగస్టు 15కి మరి 2026లో సంక్రాంతికి ఈ యొక్క మూవీస్ యొక్క ముహూర్తాలను ఖరారు చేసినట్లు మనకి సమాచారం అన్నమాట. దీని ప్రకారము భవిష్యత్తులో రాబోయేటువంటి ఈ యొక్క 2 మూవీలు దాదాపు బాలీవుడ్ని ఇక్కడ టాలీవుడ్ని యొక్క ప్రేక్షకుల్ని 100% మెప్పించగల సత్తా ఉన్నటువంటి హీరో జూనియర్ ఎన్టీఆర్, అంత ప్రతిభావంతమైనటువంటి డైరెక్టర్స్ అయినటువంటి అయాన్ ముఖర్జీ మరియు అటుపక్క ప్రశాంత్ నీల్ తప్పనిసరిగా ప్రేక్షకులు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టుగానే తీసేటువంటి టాలెంటెడ్ డైరెక్టర్స్ మరియు ఇటుపక్క ఏమో మైత్రి మూవీస్ అధినేత నిర్మాణ సారథ్యంలో దూసుకుపోతున్నటువంటి మైత్రి మూవీస్ వాళ్ళు, అటుపక్క ఏవైకే యాస్ట్రాస్ ఫిలిమ్స్ అధినేత ఆకాష్ చోప్రా, వీళ్ళు బడా నిర్మాతలు. మనకు తెలిసినటువంటి విషయమే. ఆకాష్ చోప్రా వచ్చేసి బాలీవుడ్లో అగ్రగామిగా ఉన్నటువంటి నిర్మాత. ఇటుపక్క మైత్రి మూవీస్ వాళ్ళు ఈ మధ్యకాలంలో దాదాపు నిర్మిస్తున్నటువంటి మూవీలు 100 కోట్లతోనే కలెక్షన్స్ కురిపీయటము, ఇవన్నీ సానుకూల అంశాలుగా మనము ఈ యొక్క జూనియర్ ఎన్టీఆర్ యొక్క 2 మూవీస్కి కూడా మనము అన్ని సానుకూల అంశాలుగా చెప్పవచ్చు. ఇంకా చూసినట్లయితే రాబోయేటువంటి రోజుల్లో ఈ సినిమా మీద ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో ఆ ఎక్స్పెక్టేషన్ 100% రీచ్ అవ్వగల సత్తా ఉన్నటువంటి మూవీస్గా కూడా మనము ఈ యొక్క లుక్స్ని బట్టి కానీ మరియు ఈ మధ్యకాలంలో రీసెంట్గా వాళ్ళు చేసినటువంటి షూటింగ్స్ యొక్క విధానాన్ని బట్టి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఏదేమైనా సరే భవిష్యత్తులో రాబోయేటువంటి 2 మూవీస్తో ఒక రేంజ్లో దూసుకుపోయేటువంటి మూవీస్గా ఇవి ఉంటాయనేటువంటి చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదనమాట. అన్డౌట్ఫుల్గా ఈ 2 మూవీస్ దాదాపు పాన్ ఇండియా రేంజ్లోనే రాబోతున్నాయి కాబట్టి ఇవి ఒక చరిత్రని తిరగరాసేటువంటి మూవీస్గా ఉండబోతున్నాయి. మరియు మన యొక్క స్టార్ హీరోస్ దాదాపు ఈ మధ్యకాలంలో బాలీవుడ్లో బాగా వేయటము మరియు ఆ స్థాయిలోనే వీళ్ళు కృషి చేయటము, మన యొక్క టాలెంట్కి దాదాపు బాలీవుడ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఫిదా అవ్వటము, మన వాళ్ళకి అవకాశాలు ఇవ్వటము, ఇవన్నీ చూసినట్లయితే ఇవన్నిటిని శుభపరిణామంగా మనం చెప్పవచ్చు. ఏదేమైనా సరే భవిష్యత్తులో టాలీవుడ్ హీరోస్ దూసుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్.